హాయ్ అండి, అందరికీ నమస్కారం. మా ఫ్యామిలీ మొత్తం కలిసి దేవీపట్నం వెళ్తున్నాం. దేవీపట్నం మా అమ్మమ్మ వాళ్ళ ఊరండి. పోలవరం ప్రాజెక్ట్ గురించి ఆ ఊరు ఖాళీ చేయించేశారు కదా, వాళ్ళకి ఇల్లులు ఇప్పుడు గోకవరాన్ని ఇచ్చారు. సో మేము ఇప్పుడు గోకవరం నుంచి స్టార్ట్ అయ్యి దేవీపట్నం వెళ్తున్నాం. మేము ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా వెళ్తున్నాము. పోలవరం ప్రాజెక్ట్ గేట్స్ వేస్తే దేవీపట్నం గోదావరిలోనే ఉంటుందండి. అసలు మనకి కనబడదు, బోట్స్లో వెళ్ళాలి. కానీ కొన్ని మంత్స్ మాత్రమే, 1-2 మంత్స్ మాత్రమే ఆ ఊరు అనేది కనిపిస్తుంది. సో ఇప్పుడైతే ఊరిలో వాటర్ తక్కువ ఉన్నాయని చెప్పి, అసలు వాటర్ లేవని తెలిసి వెళ్ళాము. వెళ్తే తీరా అక్కడికి వెళ్ళాక వాటర్ ఉన్నాయి ఫ్రెండ్స్. అదే మేము షాక్ అయ్యాము. మీరు చూద్దరు కానీ లాస్ట్ వరకు చూడండి. మేము పాపనమ్మ తల్లికి మా అమ్మమ్మ మొక్కుకుందంట కోడిని కొయ్యాలని. అందుకే మా బాబాయ్ 2 కోళ్ళని తెచ్చారు. మొక్కు కూడా తీర్చేసుకుందాం అలా దారిలోనే అని చెప్పి వెళ్తున్నాము. దేవీపట్నం అంటే చాలా ప్రశాంతంగా ఉండే ఊరు ఫ్రెండ్స్. అసలు చల్లని గాలులు, చల్లని కొండలు, గోదావరి గాలి మధ్యలో ఉండే ఊరది. ఆ ఊరిని ఇప్పుడు చాలా మిస్ అవుతున్నాము. సో అందుకే మళ్ళీ మా ఫ్యామిలీ అంతా కలిసి ఒకసారి దేవీపట్నం వెళ్దాం అనుకుని వెళ్తున్నాం ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది ఊరు మట్టికి. చాలా ట్రిప్స్ వేసాము, చాలా ప్లేసెస్ చూసాము, కానీ మాకు అక్కడ ఉండే అంత ప్రశాంతమైన గాలి నాకు ఏ ట్రిప్లోని కనపడలేదు, ఏ ట్రిప్లోని మేము చూడలేదు. అంత స్వచ్ఛమైన పల్లెటూరు ఫ్రెండ్స్ అది. ఇప్పుడు లేకపోవడం అనేది ఆ ఊరు చాలా బాధగానే ఉంది. కానీ మా ఊరు ఒకసారి చూసుకోవాలనిపించి బయలుదేరి వెళ్తున్నాం. ఫస్ట్ పాపనమ్మ గుడి దగ్గర కోడిని కోసేసి అక్కడి నుంచి డైరెక్ట్ దేవీపట్నం వెళ్ళిపోతాం అనుకున్నాం ఫ్రెండ్స్. ఈలోగా మా మామయ్య ఇంకో కోడిని కూడా తెచ్చి, వేరే గ్రామ దేవత ఎవరో ఉన్నారని చెప్పి ఆ దేవతకి కూడా కోడిని కోద్దామని చెప్పి ఒక కోడిని మా మామయ్య మా బాబాయ్ తీసుకెళ్ళిపోయారు. ఒక కోడిని మాత్రమే పాపనమ్మకు కోసాము. మొక్కు కూడా ఒక కోడే ఫ్రెండ్స్. సో అలాగా దేవీపట్నం వెళ్తూ ఇలా కోడిని కోసుకుని అక్కడే ఉండి కొండల్లో మొత్తం ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ, ఫుడ్ ఎంజాయ్ చేస్తూ, అక్కడ ప్లేస్ని ఎంజాయ్ చేసి మళ్ళీ వద్దామని చెప్పి వెళ్తున్నాము. పాపనమ్మ గుడి అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. కనిపిస్తుంది చూడండి, నాకు కనిపిస్తుంది కదా, అదే పాపనమ్మ గుడి. అక్కడే ఇప్పుడు అమ్మ వాళ్ళు కోడిని కోస్తామన్నారు. వాళ్ళు కోడిని కోసి వచ్చేలోపు మేము సరదాగా పక్కనే ఉన్న జీడిమామిడి తోటల్లోకి వెళ్ళాము. అక్కడ జీడిమామిడి తోటల్లో మాకు కొన్ని జీడిపిక్కలు కూడా దొరికాయి. దాన్ని తీసుకుని వచ్చాం ఫ్రెండ్స్. అది కూడా చూడండి, మీరు వీడియో ఫుల్గా చూడండి, చాలా ఫన్నీగా ఉంటుంది. ఇంకా ఏంటంటే ఈ వీడియో మొత్తం అడవి ప్రాంతాలే ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా చక్కని పల్లెటూరు మొత్తం ఈ వీడియోలో మీకు కనిపిస్తుంది. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. పల్లెటూరు లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. మా తమ్ముళ్ళు ఇద్దరు, మా తమ్ముడికి అయితే ఒక తమ్ముడికి నీరసం వచ్చేసింది, కానీ అది చాలా లాస్ట్ వరకు ఎనర్జీగా ఉన్నది ఆడే. ఇంక ఇక్కడ మా అక్క మా చెల్లి ఏం చేస్తున్నారంటే ఫొటోస్ తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. లొకేషన్ బాగుందని చెప్పి కొన్ని పోజులు ఇచ్చుకుంటే ఫొటోస్ తీసుకుంటున్నారు. అది జీడిమామిడి చెట్టు కింద కాయలు చాలానే ఉన్నాయి, ఆల్రెడీ కోస్తారు. అయినా మాకైతే కొన్ని కాయలు అయితే దొరికాయి ఫ్రెండ్స్. అవి వేరుకుంటున్నాను నేను ఇప్పుడు. అక్కడ జీడిమామిడికాయలు ఏరుకుంటున్నాము. వాళ్ళు కోడిని కోసేలోగా లోనికి వెళ్ళి ఫొటోస్ దిగుదామని వచ్చాము. వచ్చిన తర్వాత అక్కడ మాకైతే జీడి పిక్కలు అంటారు కదా, అవి కనిపించినాయి. అవి కనిపిస్తాయి, ఏరుకుంటున్నాం అన్నమాట సరదాగా. ఒక కుందన్నా ఏరుకుందామని చెప్పి ఏరుతున్నాము. అక్కడ మా చిల్లాలు కూడా ఏరుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్కి ఎన్ని జీడి పిక్కలు ఏరేమో చూడండి, వీడియోలో ఉంటుంది. అవన్నీ కనిపిస్తున్నాయి, అన్ని జీడి మామిడి చెట్లే ఫ్రెండ్స్. చాలా అంటే చాలా చెట్లు ఉన్నాయి. అక్కడ మట్టికి మా అక్క తెగ ఫోజులు ఇచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఫొటోస్కి. ఇక్కడేమో మేము ఫొటోస్ మానేసి జీడి పిక్కలు ఏరుకుంటా తిరుగుతున్నాం. అదిగోండి జీడిపిక్క, అలా ఉన్నాయి ఫ్రెండ్స్ జీడిపిక్కలు. అది అక్కడే కాల్చుకుందాం అనుకుని తీసుకున్నాం.
అక్కడికి వెళ్ళిన తర్వాత దేవీపట్నం అమ్మ వాళ్ళు వంట చేస్తుంటే మేము ఈ జీడి పిక్కలను కాల్చుకోవచ్చు అని చెప్పి తీస్తున్నాం ఫ్రెండ్స్ ఒక్కొక్కటిని. మేమైతే జీడిపప్పులు చాలా ఏడేసాం, కానీ మా అక్కలకు ఫోటోలు మట్టుకు అవ్వలేదు ఫ్రెండ్స్. వరుసగా ఫోజులు ఇస్తూనే ఉంది. పైకి లేస్తే చెట్టు కొమ్మలు తగులుతాయని చెప్పి వంగునే మొత్తం వేరేస్తున్నాను ఫ్రెండ్స్ నేను. అది అక్కడ ఏంటంటే ఆల్రెడీ జీడి పిక్కల్ని కాల్చారు, అందుకే అక్కడ అంత నల్లగా ఉంది ఫ్రెండ్స్. ఆల్రెడీ జీడి పిక్కలు కోసేసారు, పోగెట్టి కాల్చేశారు. మేము నాకే అర్థం కాలేదు, దేవీపట్నం ట్రిప్ వచ్చామా జీడి మామిడి తోటలో జీడి పిక్కలు ఏరుకోవడానికి వచ్చామా అనేది మాకే అర్థం కాలేదు. ఆ జీడి పిక్కల చట్నీ చూసేటప్పటికి ఇంకా అక్కడే ఆగిపోయాం ఫ్రెండ్స్ మేము పిల్లలందరూ కలిసి. అక్కడ అవి వేయడం, ఫొటోస్ తీసుకోవడం, ఫొటోస్కి పోజులు ఇవ్వడం, ఇవే ఒక 1 అవర్ పాటు మా ట్రిప్ని లేట్ చేసేసినాయి. అప్పుడే అనుకున్నారు మా బాబాయ్ వాళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళకి ఎక్కడ ఆపకూడదు ఆటవు, ఆపితే కదలరు అని చెప్పి వాళ్ళు ఫిక్స్ అయ్యారు. జీడి పిక్కలు వేయడానికి మేము ఏం తెచ్చుకోలేదు ఫ్రెండ్స్, 1-2 దొరుకుతాయి అని చెప్పి అనుకున్నాము. కానీ అన్ని దొరికేసరికి ఎందుట్లో ఎలా తెలియక పక్కన కాకుండా ఆకు తీసుకొని వేసాము, కానీ ఆకు సరిపోలేదు. మా తమ్ముడు ఇంకా 2-3 ఆకులు తెంపుతున్నాడు. ఇంకా అది కింద పెట్టేసి అందులో పెడుతున్నాం అన్నమాట, సర్దుతున్నాం ఆ జీడి పిక్కల్ని. బయట రోడ్ ఫ్రెండ్స్ కనపడదు. చిన్నగడి తీసేస్తలే, ఈ పురుగు పై సైంటిస్ట్ల ప్రయోగాలు చేస్తుంది, కానీ పురుగు వెళ్ళిపోయింది అంతలోకి. ఇప్పుడు ఇంకా కాయలన్నీ ఏరుకుని వాళ్ళు మన వంటలో ఉంటుంటే మనం జీడి పిక్కలు కాల్చుకోవాలి. ఇదిగో కాల్ అక్క కాల్ దగ్గర జీడి మామిడికాయ కూడా ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ ఒక పిక్క ఉంది. రే ఏరుకోరా, ఏర్రా చూడరా, ఇదిగోరా నేచర్. మన ఆడికి వెళ్ళాలి, అందరూ చికెన్ చేసుకుంటుంది. మన చికెన్ చేసి తర్వాత కాల్చుకుని తినేద్దాం. అంతేదా అది చేసేదాన్ని ఎవరో ఫోటో తీయరెడ్డి. నా గ్లాస్ కూడా వచ్చేసింది మనకి. ఇదిగోండి 3 వ్యక్తి కూడా వచ్చారు, కానీ కనపడతాం దగ్గరికి చూపిస్తాం. ఓడి అమ్మా ఎందుకు వస్తారా? ఒక 50 పిక్కలు వేసామంటే కూర్చొని తినేసి తలకోపడి. ఎవరు కుళ్ళిపోయిన పిక్కలే అడవి మనుషులు రా. ఇగో చిన్ను నిన్న అడవి మనిషి అన్నది. రాగానే ఫ్లాష్ మీద వచ్చేస్తాను. ఇది ఇంకా తప్పులోనే నేను చూడకుండా వెళ్ళిపోతున్నా ఫ్రెండ్స్. ఇది అరగంట తిరుగుతున్నాండి అండి ఇంకోటండి. కనిపిస్తలేదండి మనకి. ఇది వచ్చిన ఇది వచ్చిన నీకే కనబడుతున్నాయి. ఇది చిన్న ఎలా ఉంది చూడు, మరి తీసి ఎలా ఉందో బాగుంటుంది చూడు. చూపిస్తున్నప్పుడు అన్నీ ఆడికే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. కెమెరా పట్టుకున్నా ఏరుకోకుండా మాకు ఏం కనిపిస్తలేదు. కెమెరా మ్యాన్ రచితాతో వచ్చారు. మనం గుడ్డల మధ్య మనం చెప్తున్నాము, ఇద్దరికి స్ట్రెస్ పడాలి. అన్నకైతే అది అలా వెళ్ళొచ్చా? ఏమవుద్ది
కొంచెం దూరం వెళ్తే మన వాళ్ళకే దూరం అవుతుంది. రాజాలు ఉన్నాయనుకో మనకి హార్ట్ని వెల్కమ్ చెప్పచ్చు. ఎండ వచ్చేసింది, అట్లే ఎండాకాలం. ఎండలోకి వచ్చేసాం, వెతుక్కుంటూ పడి వెళ్ళిపోతాం. అక్కడ ఎన్నో ఉంటే తెచ్చుకుంటాం. ఈలోగా మా ఊళ్ళు కాకేస్తారు, పరుగు మీరు ముందర వెళ్ళి జీడి కాయలు దొరికితే బాగుంటుంది. కాయలు దొరకడానికి అన్నీ అయిపోయినాయి, తీస్తారు కూడా. పిక్కే కదా ఇది, పిక్కే బాగుందా చూడు, బాగాలేదు అనుకుంటా. ఎంతలో లేదు మరి ఇంకే కింద దూర చిన్న సరదాగా కనిపించట్లేదు. ఆపే కాసేపు వీడియో. ఫైనల్లీ జీడి మామిడి తోటల నుంచి వెళ్ళిపోతున్నాం. ఇక మళ్ళీ ఇంకో పెక్క దొరికింది అనుకుని అందులో ఏం లేదు. ఫైనల్గా అదిగోండి ఫ్రెండ్స్, అందరూ వెళ్ళిపోతున్నాం. ఇగో వస్తున్నాం. ఫైనల్గా ఇదిగోండి వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్, మళ్ళీ ఇదే పట్టణంలో కలుద్దాం. అమ్మవారండి రాజీ అక్కడ కవర్ ఇచ్చేపోయావా? కవర్ లేదు. పట్టుకో, దండం పెట్టేసుకొని. ఈవిడే మా బాపనమ్మ తల్లి ఫ్రెండ్స్. ఈవిడికే మేము మొక్కిచ్చాము. ఇప్పుడు కోడిని కోసుకున్నది ఈవిడికే ఫ్రెండ్స్. మొత్తానికి బాపనమ్మ తల్లి దగ్గర అయితే పూజ అయిపోయింది ఫ్రెండ్స్. కోడిని కోస్తారు. మేము జీడి బిక్కలు ఏరుకుని వచ్చేలోగా. సో అక్కడ దండం పెట్టుకుని ఇంకా మళ్ళీ దేవీపట్నం సైడ్కి స్టార్ట్ అయిపోయాం. వీడియో లాంగ్ అవుతుందని చెప్పేసి పార్ట్ 2 అయితే తీసాను ఫ్రెండ్స్. మళ్ళీ పార్ట్ 2లో దేవీపట్నం చూద్దాం. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అవుతుంది. పార్ట్ 1, పార్ట్ 2 నెక్స్ట్ వీడియోలో వస్తుంది. దీని కంటిన్యూషన్ పార్ట్